హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్లో చాలా ఆడియో ప్రోడక్ట్స్ని అయితే అన్బాక్స్ చేసాం. అది సౌండ్ బార్స్ కావచ్చు, లేకపోతే 5.1 సిస్టమ్స్ కావచ్చు, అన్బాక్స్ చేసాం. బట్ ఒకసారికి ఫస్ట్ టైం నన్ను ఇంప్రెస్ చేసిన ఒక మంచి ప్రోడక్ట్ అనమాట. అది సోనీ నుంచి S2000 సౌండ్ బార్ ప్లస్ మనకి ఒక సబ్ వూఫర్, రేర్ స్పీకర్స్ అని వీటిని అయితే నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్లో నేను వీటిని అన్బాక్స్ చేసి యూజ్ చేసేటప్పుడు ఎందుకు వీటికి ఇంత ప్రైస్, అలాగే ఏముంది ఇందులో అనుకున్నాను. బట్ ఒకసారికి యూజ్ చేసే కొద్ది ఇందులో ఉండే సిస్టమ్స్ అర్థమైన తర్వాత ఓకే, వాడే విధానం ఇలా ఉంటుందా అని చెప్పేసి అయితే తర్వాత నాకు తెలిసింది. సో ఏంటి ఈ సౌండ్ బార్ అండ్ ఈ సబ్ వూఫర్, ఈ స్పీకర్స్ ప్రత్యేకత, సో ఎలా ఉన్నాయి అనే విషయాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి ఎక్కడ మన ఎన్విరాన్మెంట్ని నాశనం చేసే విధంగా బాక్స్ ప్యాక్ అయితే తీసుకురారు. అంటే ప్లాస్టిక్ని అయితే అసలు యూజ్ చేయరు. ఆల్రెడీ సోనీ చెప్తూనే ఉంటుంది, జీరో ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ త్రూఅవుట్ అవర్ బిజినెస్ యాక్టివిటీస్ అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ అంటే వాటర్ బాటిల్స్ ఇలాగ ఏదైతే పర్యావరణంలో ఉండే ప్లాస్టిక్ ఉంటుందో వాటిని రీసైకిల్ చేసి సో యూజ్ చేశారు. అలాగే బాక్స్ ప్యాకింగ్ ఎక్కడ మీకు ప్లాస్టిక్ లేకుండా జాగ్రత్త అయితే తీసుకున్నారు. సో ముందుగా మీకు సౌండ్ బార్ బాక్స్ ప్యాకింగ్ అయితే చూపిస్తాను. సో బాక్స్ ప్యాక్ అయితే మీకు సౌండ్ బార్ ఈ విధంగా కార్డ్బోర్డ్తో అయితే వస్తుంది. సో మనకి హ్యాండ్లర్ కూడా ఉంటుంది ఇది క్యారీ చేయడం కోసం. అలాగే బాక్స్ ప్యాకింగ్కి వీళ్ళు ఎటువంటి స్టిక్కర్లను అయితే అటాచ్ చేయలేదు. సో దీనికి సైడ్ మనకి ఈ విధంగా లాక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ లాక్స్ని మనం బయటికి లాగేసామంటే బాక్స్ అయితే వచ్చేసింది. సో ఇంకా బాక్స్లో ప్రోడక్ట్ యూజర్ డాక్యుమెంట్స్ అండ్ వారంటీ అయితే ఉంటుంది. అలాగే స్మాల్ రిమోట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 AAA బ్యాటరీస్ ఇస్తున్నారు అనమాట. ఈ AAA బ్యాటరీస్ని మనం రిమోట్లో అయితే ఇన్సెట్ చేయాలి. ఒక చిన్న సైజు పవర్ కార్డ్ అయితే ఇస్తున్నారు. షార్ట్ సైజ్ అయితే ఉంది. అలాగే HDMI కేబుల్ అయితే ఒకటి ఇస్తున్నారు. పవర్ అడాప్టర్ ఉంది. సో ఇందాక మనకు చూపించిన పవర్ కేబుల్ని దీనికైతే అటాచ్ చేయాలి. ఫైనల్గా మనకి సౌండ్ బార్ ఈ విధంగా ప్యాక్ చేసి అయితే వస్తుంది. రీసైక్లింగ్ ప్లాస్టిక్ ని యూజ్ చేసి సౌండ్ బార్ ని అయితే బిల్డ్ చేశారు. ఫ్రంట్ గ్రిల్ ఏదైతే ఉందో మ్యాష్, ఇది మాత్రం మీకు మెటల్ తో అయితే వస్తుంది. సో ఈ సౌండ్ బార్ మీకు 3.1 ఛానల్తో అయితే వస్తుంది. సౌండ్ బార్లో మొత్తం మనకి 5 డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అంటే 5 స్పీకర్స్ అయితే ఇస్తున్నారు. బిల్ట్ ఇన్ మీకు సబ్ వూఫర్స్ కూడా ఉంటాయి. 2 సబ్ వూఫర్స్ లెఫ్ట్ టు రైట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సెంటర్లో మీకు 3 స్పీకర్స్ ఉంటాయి. అంటే 2 సబ్ వూఫర్స్, 2 లెఫ్ట్ టు రైట్ స్పీకర్స్, ఒకటి సెంటర్ స్పీకర్ అయితే ఉంటుంది. ఆ టోటల్ అవుట్పుట్ 250 వాట్ అయితే టోటల్ అవుట్పుట్, పవర్ అవుట్పుట్ ఇస్తుంది. 42 వాట్ వరకు మీకు పవర్ కన్సంప్షన్ అయితే తీసుకుంటుంది ఈ సౌండ్ బార్. ఇక దీనికి బటన్స్ అయితే ఏముండవు. టచ్ సెన్సిబిలిటీతో అయితే మనకి టాప్లో బటన్స్ అయితే లాంటిది అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి టచ్తో అయితే రెస్పాన్స్ అవుతుంటాయి. ఇక్కడ పవర్ ఇన్పుట్ బటన్, బ్లూటూత్, అలాగే వాల్యూమ్ మైనస్ ప్లస్ బటన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఇక ఈ ఫ్రంట్ మెష్ ఉంది కదా, సో ఇక్కడే మీకు ఒక LED లైటింగ్ డిస్ప్లే అయితే ఉంటుంది. సో మనం పవర్ ఆన్ చేసినా, మోడ్స్ ఏమైనా చేంజ్ చేసినా సో ప్రతిదీ మనకి ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఈ LED డిస్ప్లే అనేది మనకు కావాలంటే ఉంచుకోవచ్చు. నైట్ టైం మనకి ఏమైనా ఇబ్బందికరంగా ఉంది అనుకుంటే ఆఫ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంది. ఇక పోర్ట్స్ మీకు బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. ఎక్కువ పోర్ట్స్ అయితే ఏమీ ఉండవు. HDMI పోర్ట్ ఒకటి ఉంటుంది, ER సపోర్ట్ ఉంటుంది, అలాగే ఆప్టికల్ ఇన్పుట్ అయితే ఒక పోర్ట్ ఉంటుంది. బ్లూటూత్లో మీకు AAC అలాగే SBC ఈ కొడాక్స్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా అలాగే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. సో వాల్ మౌంట్కి 2 హోల్స్ లాంటివి అయితే ఇస్తున్నారు. 3.7 kgs అయితే సౌండ్ బార్ వెయిట్ అయితే ఉంటుంది. ఇక సౌండ్ బార్లోని ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ సౌండ్ బార్ మీకు DTS-X సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. అలాగే సరౌండింగ్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అప్లికేషన్ అయితే ఉంటుంది, హోమ్ ఎంటర్టైన్మెంట్ కనెక్టింగ్ అని. ఆ అప్లికేషన్ సపోర్ట్ ఉంది. మామూలుగా వీళ్ళు ఇచ్చిన రిమోట్లో ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. సో బట్ అసలు మనం అప్లికేషన్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకుంటాం, ఆ అప్లికేషన్ ద్వారా మనం చాలా ఫీచర్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. చాలా వరకు సౌండ్ బార్ని మనం కస్టమైజ్ చేసుకోవడానికి అందులోనే ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఈ సౌండ్ బార్ విడిగా ఇలాగ మీకు కావాలంటే దొరుకుతుంది అనమాట. ఉట్టి సౌండ్ బార్ కొనుక్కొని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి చెప్పాను కదా, ఇది 5.1 ఛానల్ సపోర్ట్ రాదు, 3.1 ఛానల్ సపోర్ట్తోనే వస్తుంది. అలాగే ఇందులో సబ్ వూఫర్ కూడా బిల్ట్ ఇన్ ఇవ్వడం వల్ల మీరు దీన్ని డైరెక్ట్గా ఇలాగే సౌండ్ బార్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి మీకు 5.1 ఛానల్ కావాలనుకుంటే ఈ విధంగా ఎక్స్ట్రా స్పీకర్స్ని అయితే విడిగా పర్చేజ్ చేసుకోవాలి. అలా కాకుండా దీంట్లో ఉండి వచ్చే బేస్ సరిపోదు, ఇంకా ఎక్స్ట్రా బేస్ కావాలనుకుంటే ఈ విధంగా సబ్ వూఫర్ని కూడా అయితే అటాచ్ చేయొచ్చు. ఇవి 2 మీరు వైర్లెస్ కూడా అటాచ్ చేయొచ్చు. సో ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటే, సో ఇవి మనకి 2 స్పీకర్స్ అయితే వస్తాయి అవుట్ ఆఫ్ ది బాక్స్ సేమ్. అలాగే మనకి ప్రోడక్ట్ యూజర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది, అలాగే వారంటీ ఉంటుంది. 2 పవర్ కార్డ్స్ అయితే ఇస్తారు. తర్వాత శాటిలైట్ రేర్ స్పీకర్స్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా మీకు సేమ్ రీసైకిల్ ప్లాస్టిక్ మెటీరియల్తో వస్తాయి. అలాగే ఫ్రంట్ మెష్ అయితే ఉంటుంది. ఈ విధంగా లోపల మనం సరిగ్గా గమనించామంటే 2 స్పీకర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. బాటమ్ సైడ్ మనకి లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి వాల్ మౌంట్కి ఓల్ అయితే ఉంటుంది. అలాగే పవర్ బటన్, లింక్ బటన్ ఈ రెండింటిని అయితే ప్రొవైడ్ చేస్తారు. పవర్ బటన్ అనేది ఆన్ అండ్ ఆఫ్కి, లింక్ బటన్ చూసుకుంటే మీకు సౌండ్ బార్తో పేర్ అవడం కోసం ఈ లింక్ బటన్ అయితే యూజ్ అవుతుంది. బాటమ్ సైడ్ చూస్తే ఆ పవర్
ఇన్పుట్ అయితే ఇస్తున్నారు. సో 2 స్పీకర్స్ మనకి సేమ్ ఇదే మాదిరిగా అయితే వస్తాయన్నమాట. ఇక ఈ స్పీకర్స్ ఈచ్ వన్ వచ్చేసరికి మనకి 50 వాట్‌తో అయితే వస్తుంది. అంటే 2 వచ్చేసరికి 100 వాట్ అయితే సపోర్ట్ ఉంటుంది. 11 వాట్ పవర్ కన్జంప్షన్‌తో వస్తుంది. స్టాండ్ బై వచ్చేసరికి 1 వాట్ అయితే తీసుకుంటుంది అంటున్నారు. ఆఫ్‌లో ఉందనుకోండి 0.5 వాట్ లేదంటే దానికన్నా ఇంకా తక్కువ అయితే తీసుకుంటుందని చెప్పేసి సోనీ అయితే చెప్తుంది. ఇక ఈచ్ వన్ రేర్ స్పీకర్ మీకు 1.1 కేజీ వెయిట్ అయితే ఉంటుంది. ఇక సబ్‌వూఫర్ గురించి మాట్లాడుకుంటే సబ్‌వూఫర్ SA-SW3 ఈ సబ్‌వూఫర్ కూడా మీకు వైర్‌లెస్ సపోర్ట్‌తో అయితే వస్తుంది. ఔట్ ఆఫ్ ది బాక్స్ పవర్ కేబుల్ అయితే ఉంటుంది. అలాగే ప్రొడక్ట్ యూజర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సబ్‌వూఫర్ ఉంటుంది. ఇక ఈ సబ్‌వూఫర్ గనుక చూస్తే మనకి ఓమ్ని డైరెక్షనల్ బ్లాక్ డిజైన్‌తో అయితే ఈ సబ్‌వూఫర్ వస్తుందన్నమాట. సబ్‌వూఫర్ మొత్తం మీకు చూస్తే చుట్టూ మీకు వుడ్‌కి లెదర్‌ని అయితే కవర్ చేశారు. అలాగే ఫ్యాబ్రిక్‌ని అయితే యూజ్ చేశారు. సబ్‌వూఫర్ వెయిట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. దగ్గర దగ్గర 10 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. అందువల్ల సబ్‌వూఫర్ మీరు సర్ఫేస్ మీద పెట్టినా సరే మూవ్ అయితే అవ్వదు. అంత హెవీ వెయిట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి 160 డ్రైవర్ అయితే ఉంటుందన్నమాట. 200 వాట్ డీప్ బేస్ సౌండ్ అయితే అందిస్తుంది. 40 వాట్ పవర్ కన్సంప్షన్ చేస్తుంది. ఇక ఇందులో కూడా మీకు బ్యాక్ సైడ్ పవర్ బటన్, లింక్ బటన్ అయితే ఇస్తారు. అలాగే పవర్ ఇన్పుట్ పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది. ఈ సబ్‌వూఫర్ గానీ ఈ వైర్లెస్ స్పీకర్స్ గానీ 5 GHz వైర్లెస్లీ సపోర్ట్ అయితే చేశారు. అందువల్ల మీరు లాస్లెస్ ఆడియోని అయితే ఎంజాయ్ చేయగలరు. ఇంకా అంతేకాదు మీరు ఈ సబ్‌వూఫర్ ని అలాగే ఈ స్పీకర్స్ ని కేవలం ఈ S2000 సౌండ్ బార్ కే కాదు, సోనీకి సంబంధించిన మరికొన్ని సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి. వాటికి కూడా వీటిని అయితే కనెక్ట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైనా కావాలనుకుంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నారా, లేకపోతే దీన్ని చేంజ్ చేసినా సరే సౌండ్ బార్ ని ఈ స్పీకర్స్ ని అలాగే వాడుకోవచ్చు. ఇక సబ్‌వూఫర్ 200 వాట్ తో వస్తుంది. సౌండ్ బార్ 250 వాట్ తో వస్తుంది. ఈ రెండు వచ్చేసరికి మీకు 50 వాట్ అంటే టోటల్ వచ్చేసరికి మీకు 550 వాట్ అవుట్పుట్ అయితే ఇవి అందిస్తాయి. ఇక ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయాలంటే అన్నిటికీ మనం పవర్ కేబుల్ ఇస్తే సరిపోతుంది. వీటికి సపరేట్గా ఒకదాంతో ఒకటి లింక్ చేయడం కోసం కేబుల్ అయితే ఏమీ అవసరం లేదు. వన్స్ వీటికి పవర్ ఇచ్చేసిన తర్వాత గ్రీన్ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. దాని అర్థం పేరింగ్ మోడ్లో ఉందని చెప్పి. అదే కనుక గ్రీన్ లైట్ కంటిన్యూ అయింది అనుకోండి కనెక్ట్ అయిపోయినాయని. అదే రెడ్ లైట్ వెలిగిందంటే అన్ని డిస్కనెక్ట్ అయిపోయినాయని అర్థం. ఇక వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత వీటితో ఒకదాంతో ఒకటి లింక్ చేయాలంటే ఖచ్చితంగా మనం హోమ్ ఎంటర్టైన్మెంట్ కనెక్ట్ అనే ఒక స్మార్ట్ ఫోన్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అందులో మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ నుంచి అయితే కనెక్ట్ చేసేవచ్చు. వన్స్ కనెక్ట్ చేసేసిన తర్వాత స్పీకర్స్ అన్ని కరెక్ట్గా కనెక్ట్ అయినాయో లేదో తెలుసుకోవాలి అనుకుంటే ఇన్పుట్ బటన్ మనం ఒక 5 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే ఒక డెమో ఆడియో అయితే బయటకు వస్తుంది. దాని నుంచి మనం లెఫ్ట్కి లెఫ్ట్, రైట్కి రైట్ కరెక్ట్గా కనెక్ట్ అయినాయా లేదా, అన్నిట్లోనూ సరౌండ్ సౌండ్ బాగా వస్తుందా లేదా అనేది అక్కడైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఒక డెమో ఆడియో. వీటికి ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే 5.1 ని ఎంజాయ్ చేయాలి అంటే ఇక్కడ HDMI ఆర్క్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేస్తే మీరు 5.1 అయితే ఎంజాయ్ చేయగలరు. ఆప్టికల్ ఉంది. ఆప్టికల్ త్రూ కూడా మీరు 5.1 అయితే ఎంజాయ్ చేయగలరు. బట్ అసలుకి త్రూ HDMI నుంచి వచ్చినంత అవుట్పుట్ కానీ దాని క్వాలిటీ కానీ ఆప్టికల్ అయితే అందించలేకపోతుంది అనమాట. అందువల్ల HDMI ఆర్క్నే యూజ్ చేయడం బెటర్ ఆప్షన్ అవుతుంది. ఇంకా బ్లూటూత్ నుంచి వచ్చేసరికి మీకు ఓన్లీ స్టీరియోనే తీసుకుంటుంది. అయితే ఇందులో మీకు వర్చువల్ ఇంజిన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పటి వరకు వర్చువల్ డాల్బీ అట్మాస్ అని, డాల్బీ ఆడియో అని, డాల్బీ డిజిటల్ అని, లేకపోతే 5.1 అని ఇలాగ మనం వింటూ వచ్చాం. కాకపోతే వాటిని నిజంగా వర్చువల్గా అయితే అందించే కావు. అంటే లేని దాన్ని కూడా అందించడమే వర్చువల్లో ప్రత్యేకత అనమాట. ఇందులో నేను అదైతే చూశాను. నేను బ్లూటూత్ నుంచి కూడా వర్చువల్ 5.1 అయితే ఇందులో నేను గమనించాను. యాక్చువల్గా వీటిని మనం కనెక్ట్ చేయాలంటే ఈ సౌండ్ బార్స్ని వీటిని మన టీవీలో కూడా డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది. లేకపోతే ఇవి కనెక్ట్ చేసి ఉపయోగం లేదు. డాల్బీ అట్మాస్ లేకపోతే మినిమం వీటిని మనం వాడాలి అంటే మాత్రం ఫ్లాగ్షిప్ టీవీ అయితే అయి ఉండాలి. ఎందుకంటే ఇంత ప్రైస్ పెట్టి ఏం తక్కువ అయిపోయారు, ప్రైస్ అయితే ఏం లేదు. విడివిడిగా కొంటే మీకు ₹1,20,000 ఏమవుతుంది. అన్ని కలిపి కొంటే మనకు ఆఫర్లో ₹85,000 ఏమో దీని ప్రైస్ అయితే పడుతుంది. అంత ప్రైస్ పెట్టి కొననప్పుడు మన టీవీ కూడా ఇంచుమించు అదే రేంజ్ టీవీ అయితే ఉండాలి. ఆఫ్కోర్స్ కొనేవాళ్ళు కూడా అదే రేంజ్ టీవీ ఉంటేనే అదే రేంజ్ ఆడియోనైతే కొంటారనుకోండి. అయితే టీవీలో మాత్రం ఖచ్చితంగా డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటేనే బెటర్ అని. లేకపోతే పనిచేయదంటే పనిచేస్తుంది. అక్కడ వచ్చేసరికి మీకు వర్చువల్గా పనిచేస్తుంది. ఫుల్ ఫ్లెక్స్గా మీరు వాడాలి అనుకుంటే మాత్రం డాల్బీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిది. సోనీ బ్రావే సిరీస్ ఏవైతే టీవీస్ ఉన్నాయో లేటెస్ట్ టీవీలు అవైతే ఇంకా ఫుల్ ఫ్లెక్స్గా అయితే సపోర్ట్ చేస్తాయి. అంటే సోనీ టు సోనీ పేరింగ్ ఇంకా బాగుంటుంది. అక్కడ నుంచి మీరు ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేయగలరు. ఇంకా నేను ఎలాగా కనెక్ట్ చేశానంటే నా దగ్గర మొత్తం 3 టీవీలు ఉన్నాయి. 3 టీవీలు కనెక్ట్ చేశాను. మెయిన్లీ చూసుకుంటే ఈ లీ టీవీ ఉంది. లీ టీవీలో అవుట్పుట్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. రియల్మీ టీవీలో ఆర్క్ అయితే ఇవ్వలేదన్నమాట. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్నప్పటికీ ఆప్టికల్ ఉంది. ఆప్టికల్ త్రూ కనెక్ట్ చేశాను. నేను అక్కడ గమనించింది ఏంటంటే HDMI నుండి వచ్చే అవుట్పుట్కి ఆప్టికల్ నుండి వచ్చే అవుట్పుట్లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది నా మ్యాక్ స్టూడియోకి అయితే కనెక్ట్ చేశాను. అసలు మామూలుగా అనిపించలేదు. ఎందుకంటే మ్యాక్ స్టూడియో నుంచి అవుట్పుట్ స్టీరియోనే వస్తుంది.
త్రూ స్టీరియో నుండి నేను కనెక్ట్ చేశాను. సో, మన మొబైల్‌లోని యాప్‌లో చాలా ఫీచర్స్ అయితే ఇచ్చారని చెప్పాను కదా! సో, అందులో మనం సెట్టింగ్స్‌లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఆడియో సిస్టమ్ ఫీచర్ అయితే ఇస్తున్నారు. అందులో సోనీ ఆప్టిమైజ్ అలాగే వర్చువల్, డాల్బీ అట్మాస్ అండ్ డీటీఎస్ ఇవన్నీ అయితే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో, అందులో మనం ఈ వర్చువల్ గనక సెలెక్ట్ చేస్తే నేను త్రూ బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసినా, ఆప్టికల్ త్రూ కనెక్ట్ చేసినా, ఎలా కనెక్ట్ చేసినా స్టీరియోలో వచ్చే ఆడియోని అది 5.1 అదేందే కన్వర్ట్ చేస్తుంది. ఈ బ్యాక్ స్పీకర్స్‌లో ఓన్లీ మనకి మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది. అక్కడ వోకాల్‌ని మాక్సిమం తగ్గించేస్తుంది. వాయిస్ రాకుండా చూస్తుంది. సో, ఇదైతే మాత్రం చాలా బాగా పనిచేస్తుందని చెప్పాలి. మెయిన్‌లీ నేను అక్కడ బ్లూటూత్‌తోనే కనెక్ట్ చేశాను. ఎక్కడి దాకా ఎందుకు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. యాక్చువల్‌గా ఇది వచ్చేసరికి మోనోలో రికార్డ్ అవుతది. బట్ వచ్చేసరికి కన్వర్ట్ అయ్యేటప్పుడు స్టీరియోలో కన్వర్ట్ అవుతుంది ఇది. సో, అందువల్ల మీకు 2 స్పీకర్‌లకి నేను మాట్లాడేది మీకు ఇనిపిస్తూ ఉంటది. ఒకవేళ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా సరే. అయితే నేను ఏదైనా మ్యూజిక్‌ని యాడ్ చేశాననుకోండి, నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మీరు వింటున్నప్పుడు ఈ మ్యూజిక్ కూడా మీకు ఇనిపిస్తూ ఉంటుంది. అది కూడా మీకు మోనోలోనే రికార్డ్ అవుతూ ఉంటుంది. బట్ వచ్చేసరికి దీంట్లో చూసినప్పుడు నా మాటలు వచ్చేసరికి సెంటర్ స్పీకర్‌లోకి వస్తున్నాయి. నేను యాడ్ చేసిన ఆడియో వచ్చేసరికి బ్యాక్ రేర్ స్పీకర్స్‌లోకి అయితే వెళ్ళిపోతుంది. అందులో నా వాయిస్ వినబడట్లేదు. సో, ఈ విధంగా అయితే ఫిల్టర్ చేయగలుగుతుంది. వర్చువల్‌గా మనకి 5.1 అందించడంలో అయితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బాగుంది. మీకు మెయిన్‌లీ చూసుకున్నట్టయితే ఓన్లీ సౌండ్ బార్ మీరు చిన్న రూమ్‌లో వాడుకుంటే ఇదొకటి సరిపోతుంది. ఈ స్పీకర్స్ అయితే అవసరం లేదు. లేదు మీది కొంచెం పెద్ద హాలు అక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలి. ఇవన్నీ అయితే కావాలి. ఇంకోటి 5.1 ఎంజాయ్ చేయాలంటే ఈ 2 మనకి శాటిలైట్ స్పీకర్స్‌ని అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎటువంటి సమయంలో మనకి స్పీకర్స్‌లోంచి ఆడియో అందించాలో అదే టైంలో అందిస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా అయితే అందించినట్టు లేదు. అలాగే బేస్ కూడా అబ్బో! చాలా పెద్ద బాక్స్ ఉంది కదా! బేస్ కుమ్మేస్తదా అనటానికి లేదు. బేస్ కూడా ఎప్పుడు కావాలో అప్పుడే అందిస్తుందనమాట. సో, కొన్ని సీన్‌లు అంటే నేను ఈ 'జురాసిక్ వరల్డ్' ఇలాంటి సినిమాలు పెట్టి చూసాను. ఇంకోటేంటంటే ఓటీటీ నుండి వచ్చే 5.1 కూడా సో, అక్కడ డిస్నీ ప్లస్ గాని లేకపోతే ప్రైమ్ వీడియోస్ నుంచి 5.1 అయితే వాళ్ళకి సపోర్ట్ ఉన్నా అస్సల అందులోంచి వచ్చే 5.1 క్వాలిటీయే లేదనుకో. అదే నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చే క్వాలిటీ మాత్రం అక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకే మూవీని నేను 2 ఓటీటీలో పెట్టుకొని చూసాను. అక్కడ నెట్‌ఫ్లిక్స్‌లో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అందులో నుండి వచ్చే 5.1 డివైడింగ్ గాని, అలాగే ఆ క్వాలిటీ గాని చాలా బావుంది. ఇక్కడ మీకు ఆడియో కూడా క్వాలిటీ ఇంపార్టెంట్ అనమాట. సో, ఎటువంటి కోడాక్‌తో మనకి ఆడియో అవుట్‌పుట్ వస్తుందనే దాన్ని బట్టి కూడా వీటి పనితనం అయితే ఆధారపడి ఉంటుంది. ఇక ఫైనల్‌గా చెప్పుకోవాల్సింది మీరు ఎక్కడ ప్లేస్ చేస్తున్నారనేది ఇంపార్టెంటు. సో, మీకు ఎప్పుడైనా సరే సౌండ్ బారు కరెక్ట్‌గా సెంటర్‌లో ఉండేలా పెట్టుకోవాలి. అలాగే సబ్‌వూఫర్ వచ్చేసరికి ఒక లెఫ్ట్ గాని, రైట్ గాని సరిగ్గా చూసుకొని పొజిషన్‌లో పెట్టుకోవాలి. ఈ శాటిలైట్ స్పీకర్స్ మీ బ్యాక్ ఉండేలా చూసుకోవాలి. అంతేగాని మీ ఫ్రంటే అంటే ఇటు పక్కన పెట్టేస్తే ఉపయోగం ఉండదు. సో, మీరు సెంటర్‌లో ఉండేలా ఉండాలి. మీ సెంటర్‌లో ఉండే పొజిషన్‌లో చూసుకొని బ్యాక్ సైడ్ లెఫ్ట్‌కి లెఫ్ట్, రైట్‌కి రైట్ స్పీకర్స్‌ని గనక పెడితే శాటిలైట్ స్పీకర్స్‌ని అక్కడ మీరు చక్కగా 5.1 ఆడియోని అలాగే మీరు డాల్బీ అట్మాస్‌ని అయితే ఎంజాయ్ చేయగలరు. అలా కాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకునే లెక్కైతే ఇవన్నీ కొనటం అనవసరం. ఒక్క ఈ సౌండ్ బార్ కొని ఇది కావాలంటే మీరు ఎక్కడైనా పొజిషన్‌లో పెట్టుకొని వినొచ్చు. ఓవరాల్‌గా చెప్పాలంటే మాత్రం సూపర్ ఉంది. బావుంది. కాకపోతే అందరూ కొనే ప్రొడక్ట్ అయితే కాదు. ఎందుకంటే ఇంత ప్రైస్ రూ. 85,000 ఇది ఉంది. కొనాలి అంటే కనీసం మీరు రూ. 1,00,000 టీవీ అయినా సరే యూజ్ చేస్తుంటే అప్పుడు మీరు ఇలాంటి ఆడియో కొంటుంటే బావుంటుందనమాట. సో, ఈ వీడియో ద్వారా మీరు సోనీ S2000 అలాగే వాటి తాలూకా సౌండ్ బార్ అండ్ రేర్ స్పీకర్స్ అన్బాక్సింగ్‌తో పాటు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.